ఓకేనా? చూడండి నెక్స్ట్ ప్రాబ్లం ఇంపార్టెంట్, రీసెంట్ టైమ్స్ లో చాలా సార్లు అడిగాడు. ఓకే, అండ్ ఇక్కడ చూడండి, ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేట్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అని ఒక పాలినామియల్ ఇచ్చాడు, బై 2 అని ఇచ్చాడు. ఓకేనా? చూడండి ఈక్వేషన్ ఇక్కడ ఈ పాలినామియల్ ఇచ్చాడు, బై 2 అని చెప్పి ఇచ్చాడు నాన్న. ఓకే, అండ్ ఇక్కడ చూడండి ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ ఆఫ్ ద రూట్స్ అంటే మనకి f of x is equal to 0 బై h అండ్ సంథింగ్ ఒక క్వశ్చన్ అడిగాడు అనుకోండి. ఓకే, ఇక్కడ చూడండి బై 2 అని అంటే ఇది టోటల్ హెచ్ వాల్యూ అనమాట. ఓకే, ఈజ్ ఎక్స్ మైనస్ హెచ్ ఈక్వల్ టు 0 అని చెప్పి తీసుకోవాలి మనం. ఓకే, హెచ్ ప్లస్ లో 2 ఉంది నాన్న, అండ్ రూట్స్ ఆర్ ఎక్సీడెడ్ బై 2 అని చెప్పి కన్సిడర్ చేయాలి. ఓకే, దీనికి ఫర్దర్ గా డీటెయిల్స్ నేను క్లియర్ గా ఇస్తాను. ఓకే, బట్ మనకి లాంగ్ ఆన్సర్ చేసేటప్పుడు దీనికి సింపుల్ గా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఒకటే ట్రిక్ నాన్న, జస్ట్ ఇక్కడ బై 2 ఉంది కదా. ఓకే, ఇఫ్ +2 ఉంటే -2 ఉంటే +2 తోని మనం సింథటిక్ డివిజన్ అనేది చెయ్యాలి. ఓకేనా? ఇప్పుడు మనకి +2 అని ఇచ్చారు కదా, చూడండి ఈ ప్రాసెస్ ని మనం హార్నర్స్ ప్రాసెస్ అంటాం నాన్న. ఓకే, చూడండి ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, గివెన్ పాలినామియల్ x⁴ - x³ - 10x² + 4x + 24 = 0. పవర్ 4 3 2 1 0 ఆర్డర్ లోనే ఉంది. అయితే చూడండి సింథటిక్ డివిజన్ ఎలా చేస్తాము, సింథటిక్ డివిజన్. ఓకే, 1 -1 -10 4 24 0. చాలా ఈజీ ఉంటుంది అన్న ప్రాబ్లం. ఓకేనా? ఏమి ఇచ్చాడు క్వశ్చన్ లో, బై 2 అన్నాడు కదా, మనం -2 తీసుకోవాలి సింపుల్ గా. ఓకే, చూడండి 1 + 0 ఎంత, 1 2 1s are 2 -2 కాబట్టి -2 -3 minus into minus plus 2 3s are 6 ఎంత నాన్న ఇది, -4 again minus minus plus 4 2s are 8 12 plus into minus minus 12 2s are 24. అండ్ ఈ ప్రాబ్లమ్ లో ఇక్కడ 0 రావాలి అనేది మ్యాండేటరీ లేదు నాన్న. ఓకే, మనకి ఏ వాల్యూ వచ్చినా కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా? ఇది చూడండి 0, మళ్ళీ ఇక్కడ 0 తీసుకోవాలి. ఓకే, 1 into -2 తీసుకోవాలి, ఇది ఇంటి ఇది చేయాలి. ఓకే, ఎంత, -5 minus into minus plus 5 2s are 10 plus 6. ఓకే, 6 into -2 -12. ఓకే, దీనికి మనకి 0 వచ్చేసి. ఓకే, క్లియర్ నాన్న? అంటే 0 రావాలని ఎక్కడ మ్యాండేటరీ లేదు, ఇక్కడ 0 వచ్చింది మనకి. ఓకే, 0 మళ్ళీ ఇక్కడ. ఓకే, 1 into -2 -2 -7 minus into minus plus 7 2s are 14 ఎంత నాన్న, 20. ఓకే, ఇది 0. క్లియర్? మళ్ళీ ఇక్కడ ఏంటి, 1 into -2 -2 ఎంత నాన్న, టోటల్ వచ్చేసి -9. ఇదంతా 0 1. క్లియర్? ఇప్పుడు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, ఇప్పుడు నేను లాస్ట్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 కదా, అంటే మనం పవర్ 4 నుంచి కన్సిడర్ చేయాలి, ఇక్కడ నుంచి కన్సిడర్ చేయాలి. చూడండి పవర్ 4 అంటే ఎంత, 1 పవర్ 4 అంటే x⁴. ఓకే, x⁴ తర్వాత ఏమొస్తుంది, క్యూబ్ -9x³ క్యూబ్ తర్వాత 20 అంటే x² కదా, ప్లస్ 20x² 0 0 ఉంది. ఇక్కడ ఏదైనా టర్మ్స్ ఉంటే అది x టర్మ్ కాన్స్టెంట్ టర్మ్స్ లా తీసుకోవాలి. ఈజ్ ఎ రిక్వైర్డ్ పాలినామియల్, ఇలా క్లియర్ గా రాయాలి. ఇది రీసెంట్ టైమ్స్ లో లాస్ట్ ఇయర్ అంటే 2025 లో అడిగాను అన్న. ఓకే, దాంట్లో మీరు కరెక్ట్ గా నేర్చుకోండి, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది కూడా. ఓకేనా? ఈ విధంగా మనము ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 1 2 3 4 5 కదా, 5 ఉంటే 4 తీసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మిస్టేక్ చేస్తారు, ప్రాబ్లం అంతా కరెక్ట్ చేసి ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఓకే, ఇక్కడ మిస్టేక్ చేయొద్దు, ఈ విధంగా మనం ఆన్సర్ అనేది రాయాలి. క్లియర్ నాన్న? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ ఇలాంటిది ఇంకో ప్రాబ్లం చేద్దాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం బెటా. చూడండి, ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూస్ రూట్స్ ఆర్ ట్రాన్స్లేటెడ్ బై ద ఈక్వేషన్ అని ఇచ్చాడు. ఓకే, ఏంటి నాన్న, మనకి వాల్యూ వచ్చేసి -3. సింపుల్ గా చేసేయండి, -3 ఇచ్చారు కదా, +3 తో చేయాలి. ఓకే, సింథటిక్ డివిజన్ సింపుల్ అన్న. చూడండి సింథటిక్ డివిజన్ మనం ఇలా రాసుకుందాం, ఇక్కడ +3 కదా. ఓకే, ఇది ఇలా వచ్చేస్తుంది. ఏంటన్నా కోఎఫిషియెంట్స్ చూడండి, 1 ఫస్ట్ పవర్ చూసుకోండి, 5 4 3 టర్మ్ లేదు చూడండి. ఓకే, 5 4 3 మిస్సింగ్, 2 1. ఓకే, 1 -4 3 టర్మ్ లేదు నాన్న, క్యూబ్ టర్మ్ లేదు. ఓకే, 3 -4 6 ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ఓకే, క్యూబ్ టర్మ్ కానీ మీరు 0 రాసుకోకపోతే టోటల్ ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకే,
చూడండి ఇక్కడ 0. ఓకే ఏంటన్నా 1 1 3 3 -1. ఓకే -3 ఎంత నాన్న -3. ఓకే 3 3 9 అంటే -9. ఇక్కడ ఎంత నాన్న -6 -6 3 18 -22 22 2 నాన్న 3 సారీ -66. ఇక్కడ ఎంత -60. దీన్ని మనం బాక్స్ లో పెట్టుకుందాం. లాస్ట్ టైం చూడండి లాస్ట్ ప్రాబ్లం లో మనకు 0 వచ్చింది, బట్ ఇక్కడ -60 వాల్యూ వచ్చేసింది, అది అలానే పెట్టుకోవాలి. ఓకే 0. చూడండి ఇక్కడ 1 + 0 ఎంత 1. అలా జాగ్రత్తగా చూడండి, ఈ టర్మ్స్ ని నేను అడిషన్ చేస్తున్నాను, ఇక్కడ వేసే టర్మ్స్ ని నేను ఇలా మల్టిప్లై చేసి వేస్తున్నాను. 1 × 3 ఎంత 3 2. ఓకే -1 + 3 ఎంత నాన్న 2 2 3 ఎంత 6. ఇక్కడ ఏంటి +3. ఓకే అగైన్ 3 3 9 +3 3 3 ఎంత నాన్న 9. 22 నుంచి 9 తీసేస్తే ఎంత 13. అంటే మనకు వచ్చేసి -13 అనేది ఆన్సర్ వస్తుంది. క్లియర్ నానా? నౌ మళ్ళీ ఏంటి ఇక్కడ 0. ఓకే 1 1 3 ఎంత 3 5 5 3 15. ఓకే 18 3 24 54. ఎంత నానా 57. క్లియర్ బెటా? నౌ ఇక్కడ ఏంటి 0. ఓకే 1 1 3 ఎంత 3 8 8 3 24. క్లియర్ నానా? ఇప్పుడు రెండు అడిషన్ చేయండి 2 42 అనేది మనకి ఇది ఆన్సర్. క్లియర్ నానా? గుడ్. నౌ ఇక్కడ ఏంటి మళ్ళీ 0. ఓకే 1 1 × 3 3 ఎంత నానా 11. ఓకే ఇది 0 1. ఓకే క్లియర్? నౌ ఇప్పుడు మనం ఎన్ని టర్మ్స్ ఉన్నాయో చూసుకుందామా. 1 2 3 4 5 6. 6 టర్మ్స్ అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? పవర్ 5 అంటే x⁵ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటి దేర్ఫోర్ మనం ఇక్కడ పాలినామియల్ అని ఇక్కడ రాసుకుందామా. చూడండి ఇక్కడ ఏంటి నాన్న ఇక్కడ రాసుకోండి. పవర్ ఎంత 1 2 3 4 5 6 పవర్ 5 నుంచి x⁵. ఓకే ప్లస్ 11 x⁴. ఇక్కడ నాన్న ప్లస్ 42x³ ప్లస్ 57x². ఓకే -13x. కాన్స్టెంట్ ఎంత -60 = 0 ఈజ్ ఎ రిక్వైర్డ్ పాలినామియల్. ఓకే స్టూడెంట్స్ క్లియరా? అంటే ఈ వీడియోలో నేను క్లియర్ గా అంటే ట్రాన్స్లేట్ ద ప్రాబ్లం. ఓకే ఇవన్నీ కూడా నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ కమింగ్ నెక్స్ట్ వీడియోలో మీకు జీపీ ఏపీ ఓకే అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అంటే హెచ్పి అనేది నేను ప్రాబ్లమ్స్ క్లియర్ గా చేసి వీడియోస్ లో పెడతాను. కంపల్సరీ మీరు వీడియోస్ అన్ని క్లియర్ గా వాచ్ చేయండి. అండ్ ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఫస్ట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండ్ 2Bలో కూడా నేను రిలేటెడ్ ఇంకా ఇంపార్టెంట్ ఫర్దర్ గా మన బోర్డ్ కి యూజ్ అయ్యే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా నేను అన్ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను. ఓకే డన్ బెటా. థ్యాంక్ యూ.